దేశంలో ఎక్కడ లేనటువంటి వింత వింత రాజకీయ పద్ధతులు కొన్ని అద్భుతాలు ఆంధ్రప్రదేశ్లో జరుగుతూ ఉంటాయి. ఒక ఎమ్మెల్యే ఎంపీకి ఫోన్ చేసి ధమ్కీ ఇచ్చాడంట. ఇద్దరు ఒకే పార్టీకి సంబంధించిన వాళ్ళు. ఏకంగా ఈ సమస్య పార్టీ అధిష్టానం వరకు వెళ్ళింది. ఆయన ఆ ఎమ్మెల్యే భయపడడం లేదు. ఎవరేం చేసుకుంటారో చేసుకోండి, ఇది నా అడ్డా, ఇక్కడ నేను చెప్పింది నడవాలి, ఇక్కడ నేనే సీఎం నేనే పీఎం అన్నట్టుగా ఆ ఎమ్మెల్యే తీరు కనబడుతోందట. ఈ సంఘటన అనంతపురంలో చోటు చేసుకుంది. టీడీపీ ఎమ్మెల్యే వర్సెస్ ఎంపీగా ఒక వార్ నడుస్తోంది. ఎంపీ అంబికా లక్ష్మీనారాయణకే గుమ్మనూరు తమ్ముడు వార్నింగ్ ఇచ్చాడు. అనంతపురంలో 10 కోట్ల విలువ చేసేటువంటి ఒక రైల్వే పనులకు సంబంధించినటువంటి కాంట్రాక్ట్ని ఎంపీకి సంబంధించిన సంబంధిత వర్గం కాంట్రాక్ట్ చేపట్టింది. అయితే ఆ కాంట్రాక్టర్కి గుమ్మనూరు జైరాం ముందుగా ఆయన కాల్ చేశాడు. ఆయన తమ్ముడు నారాయణ ఫోన్ చేసి, ఎస్ మరి ఇక్కడ కాంట్రాక్ట్ పెట్టినావు కదా, కాంట్రాక్ట్ సంగతి ఏంటి, నా కమిషన్ నాకు వస్తుందా లేదా అని చెప్పి ధమ్కీ ఇవ్వబోయాడు. కానీ కాంట్రాక్టర్ ఏం చేశాడంటే, ఇది మాకు సంబంధం లేదు, నువ్వు డైరెక్ట్గా ఎంపీతోనే మాట్లాడేసుకో, ఇది ఎంపీకి సంబంధించిన కాంట్రాక్ట్ అని చెప్పి ఫోన్ కట్ చేశాడట. దీంతో ఎంపీతో మాట్లాడుకోవాలని చెప్పి డైరెక్ట్గా కాంట్రాక్టర్ చెప్పడంతో, మరి మా పార్టీ కదా, మరి ఎంపీ కదా, మాట్లాడాలా వద్దా, నాకు కమిషన్ అడగడమే పొరపాటు, దట్టు ఒక ఎంపీకి ఫోన్ చేసి అడగగలుగుతానా అని చెప్పే విషయం కూడా ఏమాత్రం వెనకడుగు వేయకుండా భయపడకుండా డైరెక్ట్గా ఆ మొదట తమ్ముడు ఎంపీ తమ్ముడితో మాట్లాడుకొచ్చాడు ఈ గుమ్మనూరు జైరాం తమ్ముడు నారాయణ.